మినీ జేసీబీలో కన్వేయర్ బెల్ట్ సహాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. టీబీఎం మిషన్ శకలాల తొలగింపు శరవేగంగా సాగుతోంది. ఇందుకు సంబంధించి కమిటీ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ఇక చెప్పండి, ఎస్ఎల్బీసీ వద్ద సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇక కేరళ నుంచి తెప్పించిన అటు క్యాడవర్ డాగ్స్ కూడా మృతదేహాలను గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే ఇవాళ సహాయక చర్యల్లో భాగంగా ఓ మృతదేహం కూడా గుర్తించినట్టుగా తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఇవాళ మృతదేహాలు వెలికి తీసే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? భాగ్యశ్రీ, ఏదైతే 16వ రోజు ఎస్ఎల్బిసి టన్నర్లో సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఏదైతే కేరళ నుంచి వచ్చిన క్యాడవర్ డాగ్స్ తో పాటు ఐఐటి చెన్నై నుంచి వచ్చిన నిపుణుల బృందం ఏదైతే సహాయక చర్యలు కొంత వేగవంతం చేశాయి. అయితే మరోవైపు ఏదైతే ఎప్పటికప్పుడు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు నేవీ, ఆ తర్వాత సింగరేణికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ బృందం దాదాపు 600 మంది ఈ రెస్క్యూ ఆపరేషన్ లో ఏదైతే పనిచేస్తున్నారు. రోజు 3 షిఫ్ట్ల వైజ్ గా ఏదైతే టన్నల్లోకి వెళ్లి ఏదైతే సహాయక చర్యలు నిమగ్నమయ్యారు. ఇప్పటికే మెగా కంపెనీ తెచ్చిన ప్రత్యేక మోటార్ల ద్వారా డీవాటరింగ్ చేస్తూ మరియు ఏదైతే పేరుకపోయిన భారీ ఎత్తున దాదాపు 9 నుంచి 11 మీటర్లు పేరుకపోయిన మట్టిని కూడా ఏదైతే కన్వేయర్ బెల్ట్ ద్వారా పునరుద్ధరించదో కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు అయితే పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు టీబీఎం మిషన్ శకలాలు కూడా లోకో ట్రైన్ లో 3 డబ్బాల్లో బయటికి పంపిస్తున్నారు. అయితే పనులు అయితే వేగవంతంగా కొనసాగుతున్నాయి. మరోవైపు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వచ్చి పరిస్థితిని పూర్తిగా సమీక్షించారు. అయితే అధికారులకు కూడా పూర్తి ఏదైతే సూచనలు చేశారు. ఏదైతే మరోవైపు ఏదైతే గల్లంతైన 8 మందికి సంబంధించి కొన్ని ఆనవాళ్లు తమకు దొరికినట్టు కూడా ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ బృందాలు అయితే చెప్తున్నాయి. అది ఇంకా పూర్తిగా నిర్ధారించలేదు. మరోవైపు ఒక కార్మికుడికి ఒక మనిషికి సంబంధించిన అవశేషాలు తమకు అంటే దాదాపు 9 మీటర్ల లోతున కనిపించాయంటూ దొరికాయంటూ కూడా ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ బృందం ఏదైతే చెప్తున్నప్పటికీ అది పూర్తి స్థాయిలో ఇంకా మన వరకైతే పూర్తి సమాచారం అయితే రాలేదు. అయితే కొంత పూర్తిగా సమాచారం వస్తే తెలుస్తామంటూ కూడా రెస్క్యూ ఆపరేషన్ చీఫ్స్ అయితే మనకు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ క్యాడవర్ డాగ్ ద్వారా కొంత ఫలితం అయితే వస్తుందంటూ ఏదైతే ఈ క్యాడవర్ డాగ్స్ కొన్ని మానవ సంబంధించి బాడీస్ ను గుర్తించాయంటూ అక్కడ స్పాట్స్ కూడా పెట్టాము. అక్కడ తవ్వకాలు అయితే చేస్తున్నామంటూ కూడా రెస్క్యూ ఆపరేషన్ బృందాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు టనల్ లోపల కొంత దుర్వాసన కూడా వస్తుందంటూ అక్కడ కూడా ఐడెంటిఫై చేసి అక్కడ కూడా తవ్వకాలు చేస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. అయితే మరోవైపు డ్రిల్లింగ్ ఏదైతే దీనికి సంబంధించి సిమెంట్ లో కూరుకుపోయిన బాడీస్ ని తీయాలంటే డ్రిల్లింగ్ తప్పనిసరి అంటూ అది ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ బృందాలు చెప్తున్నప్పటికీ డ్రిల్లింగ్ చేస్తే ఆ వైబ్రేషన్ ద్వారా టన్నల్ పైభాగం మరింత కూలే అవకాశం ఉండటంతో కొంత సెన్సిటివ్ గానే వర్క్ నడుస్తుందని కూడా మనం చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి రోబోటిక్ ఏదైతే మానవ మనుషులతోనే కాకుండా రోబోటిక్ సహాయం కూడా తీసుకోవాలన్న ముఖ్యమంత్రి ప్రతిపాదనకు ఆ దిశగా అయితే రెస్క్యూ ఆపరేషన్ బృందాలు కొనసాగిస్తున్నాయి. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇక్కడ టన్నల్ సందర్శించి అధికారులకు రోబోటిక్ సహాయాన్ని తీసుకోవాలంటూ చెప్పడంతో ఐఐటి మద్రాస్ నిపుణుల బృందంచే ఈ రోబోటిక్ ఏదైతే హెల్ప్ ను కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద ఈ 2-3 రోజుల్లో డెడ్ బాడీస్ ని అయితే గుర్తించి బయటికి తెస్తామంటూ కూడా రెస్క్యూ ఆపరేషన్ బృందాలు అయితే చెప్తున్నాయి. మరోవైపు టన్నల్ ఏదైతే పైభాగం నుంచి వస్తున్న నీరు కొంత అధికంగా ఉందంటూ దాన్ని మెగా కంపెనీ నుంచి తెచ్చిన ప్రత్యేక మోటార్ల ద్వారా డీవాటరింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు ఈ స్కిల్ మట్టిని కూడా ఏదైతే బయటికి తెచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయంటూ కూడా చెప్తున్నారు. అయితే సింగరేణి కాలనీకి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ బృందం కొంత దూకుడుగానే ఏదైతే ఆ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్న నేపథ్యంలో కొంత ఏదైతే అక్కడ ప్రమాదం కూడా పొంచి ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి కొంత అంటే ఒకవైపు ఏదైతే టన్నల్లోని కార్మికులను సేఫ్టీ మెథడ్స్ చూస్తూనే మరోవైపు ఏదైతే లోపల కూరుకుపోయిన మట్టిని కూడా బయటికి తర్వాత డీవాటరింగ్ మొత్తం చేస్తూ ఎప్పటికప్పుడు 2-3 రోజుల్లోనే రిజల్ట్ ఇచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి భాగ్యశ్రీ.
అయితే ప్రదీప్, ముఖ్యంగా ఇప్పటికే చాలా రోజుల నుంచి కూడా ఈ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నప్పటికీ ఇంకా అటు కార్మికుల జాడ తెలియకపోవడంతో అటు కార్మికుల కుటుంబ సభ్యులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇంకా ఎన్ని రోజులు ఈ కార్మికుల మృతదేహాలు గుర్తించే అవకాశం కనిపిస్తోంది? ఎప్పుడు ఆ కార్మికుల కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించే అవకాశం కనిపిస్తుందంటారు? అయితే భాగ్యశ్రీ, ఏదైతే టన్నల్లో కూలిన ప్రదేశం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఏదైతే 13.725 కిలోమీటర్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. కొంత ఏదైతే అంటే టన్నల్ కూలిన సమయంలో అక్కడికి వెళ్లేందుకు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి తలెత్తిన నేపథ్యంలో టన్నల్ కూలిన 4వ రోజు కానీ ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ బృందాలు జరిగిన స్పాట్ కు వెళ్ళలేని పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఏదైతే 4 రోజులు అంటే టన్నల్ కూడిన 4వ రోజు నుంచి అయితే కొంత మొత్తంగా కొద్దిగా వర్క్ అయితే స్టార్ట్ చేశారు. అయితే దేశంలోని అత్యాధునిక టెక్నాలజీని కూడా వాడుతున్నారు. మరోవైపు సింగరేణికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ బృందం వచ్చిన తర్వాతనే కొంత పనుల్లో కూడా తవ్వకాల్లో కూడా కొంత పురోగతి అయితే వచ్చింది. మరోవైపు ఈ సింగరేణికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ బృందం కూడా ఇటువంటి ఏదైతే టన్నల్ ఇటువంటి కార్యక్రమాల్లో కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి 600 మంది సిబ్బంది తెచ్చి ఇక్కడ షిఫ్ట్ వైజ్ గా సింగరేణి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ బృందం పనులు కొనసాగిస్తుంటారో కొంత పాజిటివ్ రిజల్ట్ అయితే వచ్చిందని కూడా చెప్పొచ్చు. మరోవైపు ఏదైతే దేశంలోని ప్రపంచ స్థాయిలోని అత్యాధునిక నిపుణులతో కూడా ఇక్కడికి రప్పించి ఏదైతే టన్నెల్లో కూలిన భాగాన్ని నుంచి ఏదైతే మృతదేహాన్ని తెప్పించేందుకైతే ప్రభుత్వం ఏదైతే ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నాయి. దానికి సంబంధించి ఎగువ నుంచి అంటే పైనుంచి కురుస్తూ ఏదైతే ధారగా వస్తున్న నీటి ప్రవాహం, మరోవైపు దాదాపు 9 నుంచి 11 మీటర్లు పేరుకపోయిన సిమెంట్ ఏదైతే మట్టి ఆ బురద కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే తలెత్తాయి. మరోవైపు 300 మీటర్ల బై వాక్ ద్వారా ఈ మట్టిని మట్టిని తెచ్చి లోకల్ ట్రైన్ లో పోయడం ఒకటి, కన్వేయర్ బెల్ట్ పనిచేయకపోవడం కూడా కొంత పనులకు ఆటంకం కలిగించిన నేపథ్యంలో అవన్నీ పునరుద్ధరించుకుంటూ ఒక్కొక్కటే ఏదైతే సవాళ్లను అధిగమిస్తూ రెస్క్యూ ఆపరేషన్ బృందం అయితే దాదాపు 16 రోజుల నుంచి అయితే కష్టపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ రోజు అంటే నిన్న ఈ ఏదైతే కడేవర్ డాగ్స్ తర్వాత నేవీ తర్వాత సింగరేణి తర్వాత ఐఐటి మద్రాస్ బృందం వచ్చిన తర్వాత కొంత పనులు వేగవంతం పెరిగి పాజిటివ్ రిజల్ట్ అయితే వస్తున్నటువంటి సందర్భం. మరోవైపు మట్టిని కొద్దిగానే తొలగిస్తూ మట్టిని పూర్తిగా టీబీఎం మిషన్ శకలాలను కూడా కట్ చేస్తూ బయటికి పంపిస్తూ మరోవైపు ఆ బాడీస్ ని గుర్తించేందుకు కడేవర్ డాగ్స్ ద్వారా ప్రయత్నాలు, తర్వాత ఏదైతే జీపీఆర్ మిషన్ ద్వారా స్కాన్ చేసి కూడా ఏదైతే డెడ్ బాడీని గుర్తించేందుకు అయితే ప్రయత్నం